ఏప్రిల్ 6 నాడు 3 అతీత శక్తులను నీకు ఇచ్చేదని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. ఈ వచ్చే ఆదివారం ఏప్రిల్ 6వ తారీఖు అండి. ఆ రోజు గురించి నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇలా సెలవిచ్చాడు. ఎస్, నా ప్రజలు శక్తిహీనులు, ఏం చేయలేరు, వాళ్ళ వల్ల ఏం కాదని చెప్పేసి జనాలు, అన్య జనులు, శత్రువులు, విరోధులు అనుకుంటున్నారు. ఎస్, మీరు చూచి ఉన్నారు. ఎస్, ఈ వారం కూడా అండి, పోయిన వారం కూడా ఈ యొక్క పాస్టర్ గారు ప్రవీణ్ గారి యొక్క మండ విషయంలో కూడా ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది సేవకులు గగ్గోలు పెట్టి మొరపెట్టే ప్రయత్నం చేస్తున్నా కానీ ఏమీ చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక నిస్సహాయ స్థితిలో మనం ఉన్నాం. అలాగే చాలామంది కూడా క్రైస్తవులు ఏం చేయలేరు, సేవకులు ఏం చేయలేరు, విశ్వాసులు ఏం చేయలేరు, వాళ్ళ ఏం కాదని చెప్పేసి వాళ్ళు ఆనందిస్తున్నారు, ప్రగల్భాలు పలుకుతున్నారు, రహస్యంగా సంతోషిస్తున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే విషయం ఏంటంటే ఈ ఆదివారం నాడు ఉదయం అభిషేక ఆరాధనలు, సాయంత్రం అభిషేక ఆరాధనలో ఎవరైతే పాల్గొంటున్నారో వారికి 3 అతీతమైన శక్తులను ఇస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. ఈ ప్రవచన అపోస్తలుల గారు 1వ అధ్యాయము 8వ వచనం చూస్తుంది. ప్రభు సెలవిచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందెదరు, మీరు యెరూషలేము, యూదయ సమరయ దేశంలో సాక్షులు ఉంటారని చెప్పాడు. సో పరిశుద్ధాత్మడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే శక్తి వస్తుంది. ఒక శక్తి మాత్రమే కాదండి, అనేక శక్తులు వస్తాయి. దేవుని వద్ద అనేకమైనటువంటి అతీత శక్తులు ఉన్నాయి. ఇవి మానవాతీత శక్తులు, ఇవి రాజకీయ శక్తి కాదు, లేకపోతే ఈ భూలోకి సంబంధించిన జ్ఞానశక్తి, లేదా మనీ శక్తి, లేదంటే సామాజిక శక్తి, ఇలాంటి శక్తులు కావండి. ఇవన్నీ అతీతమైనటువంటి శక్తులు. ఈ శక్తులను పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే పైన వారం మనం చూసాము. సో ఒక సేవకుని యొక్క హత్య విషయంలో ఎంతగానో పోరాటం చేస్తున్నా కానీ ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవుతున్నాడు కనిపించడం లేదు. ఎందుకంటే క్రైస్తవులు చేతగాని వారు వాళ్ళు ఏం కాదని వాళ్ళు భావిస్తున్నారు. ఇక వినండి, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, నా జనాలను నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తూ ప్రత్యేకంగా ఈ ఆదివారం ఉదయ అభిషేక ఆరాధనలు ఎవరైతే వస్తున్నారో సికింద్రాబాద్ బేతల్ టవర్కి అభిషేక ఆరాధనకు వచ్చే వారిని ప్రత్యేకంగా వారు 3 అతీత శక్తులు ఇస్తాను సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. ఈ 3 అతీత శక్తులను పొందుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ అతీత శక్తులు నేను గొప్పవాణి చేస్తాయి, రాజకీయ నాయకులతో పలుకుడి కలిగి ఉండే విధంగా చేస్తాయి, మార్కెట్లో కూడా మనీ సంపాదించే విధంగా ఈ యొక్క అతీత శక్తులు చేస్తాయి. నీకు పేరును, ప్రఖ్యాతను, అలాగే పెద్ద పెద్ద వారితో కూడా పరిచయాలు, అలాంటి ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి శక్తి మీకు ఇస్తాయి. ఈ అతీత శక్తులు వచ్చినప్పుడు నువ్వు మనీ బాగా సంపాదించుకుంటావు. అలాగే సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, అనేక ఆత్మలు సంపాదించేవారిగా ఉంటావు, ప్రభు కోసం పరిశుద్ధంగా జీవిస్తావు. ఈ అతీత శక్తులు వచ్చినప్పుడు నువ్వు పాపాన్ని ఈజీగా జయిస్తావు, సాతాను శక్తుల్ని, చెత్త శక్తుల్ని ఈజీగా లయం చేసే స్థాయిలో ఉంటావు. అంచేత ఎవరైతే ఈ ఏప్రిల్ 6 నాడు ఆదివారం సిగ్నల్ బేతండోలో ఉదయం 9 గంటలకు అభిషేకాలం ఉంటుందండి, సాయంకాలం కూడా 5 గంటలకు అభిషేకాలం ఉంటుంది. సో వచ్చేటువంటి వారికి ఉదయం అభిషేకానికి వచ్చే వారికి ప్రత్యేకంగా అతీత శక్తులు ఇస్తాన్నాడు. ఇవి పరలోక శక్తులు, ఇవి రాజకీయ నాయకులు మలిచే శక్తులు, ఇవి లోకాన్ని ప్రభావితం చేసే శక్తులు, ఇవి దుష్ట శక్తుల్ని, చీకటి శక్తుల్ని కాల్చేసే శక్తులు. సో కాబట్టి మీరు సికింద్రాబాద్లో, హైదరాబాద్లో, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ఎక్కడ ఉన్నా కానీ కుటుంబాలుగా రండి. ఈ ఆదివారం అనగా ఏప్రిల్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు ఉంటుంది, సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. సో ప్రత్యేకంగా ఉదయం అభిషేక ఆరాధనలో అతీత శక్తులు ఇస్తుంటున్నాడు. సాయంకాల అభిషేక ఆరాధనలో నేను ఆర్థికంగా పడేదానికి సాతాను వాడే కొన్ని ఉపాయాలు ఉన్నాయి, కొట్టేయబోతున్నాము. రండి, కుటుంబాలుగా రండి, రోగులను తీసుకొని దయపడిన తీసుకురండి. పరిశుద్ధాత్మదేవుడు అతీత శక్తులు దయచేయబోతున్నాడు. ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ప్రభువా నేను సిగ్నల్ బేతలోకి వెళ్తున్నాను, నువ్వు ప్రాఫిట్ ద్వారా 3 అతీత శక్తులు ఇస్తాను సెలవిచ్చి ఉన్నావు, నాకు ఈ అతీత శక్తులు కావాలి, నీ కోసం నేను సాక్షిగా ఉంటాను, నీ కోసం నేను గొప్ప సేవ చేస్తాను, లేతే నీ సేవకులకు, నీ సంఘానికి, రాజ్యానికి సహకారిగా ఉంటారని చెప్పేసి ఎవరైతే ప్రార్థన చేసుకుని విశ్వాసంతో వస్తారో ఈ అతీత శక్తులు వారు పొందుకుంటాను ప్రభు చేసి హరీశ్యం అని చెప్పండి. ఈ అతీత శక్తులు వచ్చినప్పుడు మీరు గొప్ప వాళ్ళు అవుతారని ప్రభు చేసి హరీశ్యం అని చెప్పండి. ఈ సిగ్నల్ బేతండ అభిషేకాలను పాల్గొంటుండగా ఈ అతీత శక్తులు దేవుడు నీకు ఇస్తుండగా రాబోయే రోజుల్లో గొప్ప కోటీశ్వరుడు అయితే నేను ప్రవచిస్తున్నాను, వారిసీమని చెప్పండి. వచ్చే వారంతా నీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3 శక్తులతో అభిషేకించబోతున్నాడు. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం? సో పరిశుద్ధాత్మ ముందుగా బయలుపరిచి ఉండగా ప్రార్థన చేసుకోండి. నేను కూడా కుటుంబ సమేతంగా వస్తానని చెప్పేసి సిద్ధపడండి. మీ స్నేహితులు, మీ బంధువులు తెలియచేయండి. రండి. స్థలము బేతల్ టవర్, బాలాజీ యాప్రాల్, సికింద్రాబాద్ అండి. గూగుల్ మ్యాప్లో బేతల్ టవర్ కొడితే లొకేషన్ ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 24 feet
211 బస్సులు ఉంటాయి. బాలాజీ కోలఫాన్ బస్సును దిగొచ్చు. రండి, కుటుంబాలుగా రండి. ఎస్, మీరు వస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3 అతీత శక్తుల్ని దయచేసి ఈ సమాజంలో క్రైస్తవ వర్గంలో గొప్పవారుగా చేయబోతున్నాడు. ఇక నీ స్థితి, నీ గతి మారుతుంది అని ప్రవచ చేస్తున్న నమ్ముచాలు గట్టిగా వరీసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్.